ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామంది మగవారికి ముఖ్యంగా టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోతున్నది. ఆడవారి హార్మోన్ ఈస్ట్రోజన్ కూడా చాలామంది పెరిగిపోయి హార్మోన్ సమతుల్యత దెబ్బతిని ఇన్బ్యాలెన్స్ ఎక్కువైపోయి రకరకాల సమస్యలు వస్తున్నాయి. మరి ఇట్లా మగ హార్మోన్ టెస్టోస్టిరోన్ని పెంచుకోవటానికి 2 పొడులు నెంబర్ 1గా ఉపయోగపడతాయి. మీరు ఏ డాక్టరు ఏ మెడిసిన్ జోలికి వెళ్లకుండా సైంటిఫిక్గా టెస్టోస్టిరోన్ని అతి తక్కువ టైంలో పెంచుకోవడానికి ప్రూవ్ అయిన పొడులు ఇవి. అట్లాగే కొంతమందికి టెస్టోస్టిరోన్ తక్కువ ఉండడంతో పాటు మొటిలిటీ తక్కువ ఉంటుంది, స్పామ్ కౌంట్ కూడా తక్కువ ఉంటుంది. ఇలాంటి వారికి కౌంట్ అండ్ మొటిలిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి అంటే ఒక్క 2 పొడులతోనే ఈ 3 రకాల బెనిఫిట్స్ కౌంట్, మొటిలిటీ, టెస్టోస్టిరోన్ అన్నీ ఇంక్రీజ్ చేయడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. మరి అలాంటి 2 పొడులు ఏవి, ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతాయి, ఎలా వాడుకోవాలి, ఈ 3 విషయాలు మీకు అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది అత్తిపత్తి వేళ్ల పొడి. టచ్ మీ నాట్. మనం ముట్టుకుంటే ఆకు వెంటనే ముడుచుకుపోతుంది చూసారా, ఆ చెట్టు అంతా ముడుచుకుపోతుంది, టచ్ అయితే చాలు. దాని వేళ్ల పొడి ఇది టెస్టోస్టిరోన్ కౌంట్ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా మన దేశంలోనే భోపాల్లోనే రుజువు చేశారనమాట. 2009లో ఇది పరిశోధన ద్వారా వచ్చింది. ఈ అత్తిపత్తి వేళ్ల పొడి టెస్టోస్టిరోన్ హార్మోన్ని 25% 12 రోజుల్లోనే పెంచుతున్నది, 15 రోజుల్లోనే రుజువైంది. అంటే అంత 2 వీక్స్లోనే మంచి చేంజెస్ తీసుకొచ్చేస్తున్నది. దీని ద్వారా ఈ అత్తిపత్తి వేళ్ల పొడి అనేది ఎలా ఇంప్రూవ్మెంట్ని ఇస్తున్నది. అత్తిపత్తి వేళ్ల పొడి అనిస్తే వృషణాల్లో ఉండే లేడిగ్ సెల్స్ని యాక్టివేట్ చేసి వాటికి బ్లడ్ సప్లైని బాగా పెంచి వాటి నుంచే ఇంకా డబుల్ మోతాదులో టెస్టోస్టిరోన్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు ఆ మార్పు రూట్ కాజ్ నుంచి తీసుకురావడానికి అత్తిపత్తి వేళ్ల పొడి, అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడుతున్నాయట. మరి ఈ అత్తిపత్తి వేళ్ల పొడిని ఎలా వాడుకోవాలంటే మనకి ది గుడ్ హెల్త్ వారి మధ్య నేను చెప్పగా మరి మన ఫాలోవర్స్ అందరికి అందుబాటులో ఉండటం కోసం ఒరిజినల్ అత్తిపత్తి వేళ్ల పొడిని తీసుకొచ్చి మీకు అందిస్తున్నారు. అలాంటి చోట తెప్పించుకుంటే నాణ్యంగా ఉంటుంది, మీకు భయం లేకుండా. దాన్ని తీసుకుని ఉదయం 9 గ్రాములు అంటే 1.5 స్పూను, సాయంకాలం 9 గ్రాములు 1.5 స్పూను, అంటే రోజుకి అంటే 1 స్పూన్ అంటే 6 గ్రాములు వస్తుంది. అందుకని 3 స్పూన్లు అత్తిపత్తి వేళ్ల పొడిని మీరు కాస్త నీళ్ళల్లో వేసేసి మరిగిన వేడి నీళ్ళల్లో ఈ పొడి కలుపుకొని అంత తేనె కలుపుకొని త్రాగేసేయి. లేదా అలా కూడా త్రాగలేకపోతే దాన్ని ఫిల్టర్ చేసేసి టీలాగా మరిగించుకుని ఆ రకంగానే త్రాగవచ్చు. పొడితో పాటు తీసేసుకుంటే ఇంకా ఫలితాలు ఎక్కువ వస్తాయి, పోషకాలు ఎక్కువ వెళతాయి కదా, ఔషధ గుణాలు. ఇలా తీసుకోవచ్చు 2 పూట్ల. రోజుకు 18 గ్రాములు ఇట్లా అత్తిపత్తి వేళ్ల పొడిని వాడటానికి ప్రయత్నించండి. ఇది మొట్టమొదటి పొడి. ఇక రెండవది, కొంతమందికి టెస్టోస్టిరోన్ తగ్గటానికి మానసికంగా కొంచెం స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉండటం ఒక రీజన్ అయ్యి ఉంటుంది చాలామందిలో. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ వాళ్ళకి కార్టిజాల్ హార్మోన్ పెరిగిపోతుంది. వీళ్ళకి కొన్ని డోపమిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. కార్టిజాల్ తగ్గాలి, డోపమిన్ హ్యాపీ హార్మోన్ పెరగాలి. ఈ టెస్టోస్టిరోన్ ఇవన్నీ కూడా హార్మోన్స్ సమస్థితిలో ఉత్పత్తి అయి పనిచేయాలి అంటే మరి ఇలాంటి వారికి ఆ స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గి కార్టిజాల్ని తగ్గిస్తే కానీ టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ పెరగదు కదా. దాని కొరకు వెల్వెట్ బీన్ పౌడర్. ఈ వెల్వెట్ బీన్లో డైరెక్ట్గా ఎల్ డోపమిన్ అని హ్యాపీ హార్మోన్ డైరెక్ట్గా ఉంటుందన్నమాట. దీన్ని వాడటం ద్వారా ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ ఎంత పెరుగుతున్నది అని సైంటిఫిక్గా రుజువైందంటే, అసలు నార్మల్గా ఉన్నవారు వెల్వెట్ బీన్ వాడితే టెస్టోస్టిరోన్ హార్మోన్ 27% పెరుగుతున్నది. నార్మల్గా ఉన్నవారికి కూడా ఇంక్రీజ్ అవుతున్నది వెల్వెట్ బీన్ వాడితే. అదే స్పామ్ కౌంట్ తక్కువ ఉన్నవారికి టెస్టోస్టిరోన్ కూడా సహజంగా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటి టెస్టోస్టిరోన్ తక్కువతో పాటు స్పామ్ కౌంట్ కూడా తక్కువ ఉన్నవారికి కనుక ఈ వెల్వెట్ బీన్ పొడిచ్చినప్పుడు 38% పెరుగుతున్నది వాళ్ళకి. బ్యాడ్ మొటిలిటీ, జీవం లేని వీరి కణాలు ఎక్కువ ఉండి తల తోక బాడీ సరిగా ఉండదు, అలాంటి వారికి కూడా ఈ వెల్వెట్ బీన్ పొడి వాడితే 38% మొటిలిటీ ఇంక్రీజ్ అవుతున్నది వీళ్ళకి. కౌంట్, ఈ బ్యాడ్ మొటిలిటీ ఉన్నవారికి కూడా టెస్టోస్టిరోన్ 38%, అట్లాగే స్పామ్ కౌంట్ తక్కువ ఉన్నవారు కూడా 38% టెస్టోస్టిరోన్ ఇంక్రీజ్ అవుతున్నది. ఇట్లా 2 వీక్స్ 3 వీక్స్లోనే ఇంత మంచి చేంజ్ తీసుకొస్తున్నది కదా.
దీనితో పాటు బ్యాడ్ హార్మోన్ కార్టిజాల్ ఎంత తగ్గిపోతుందంటే వెల్వెట్ బీన్ పొడి వాడినందువల్ల 80% కార్టిజాల్ హార్మోన్ తగ్గిపోతున్నది. అందుకని దాని యొక్క దోషాన్ని ఈ హ్యాపీ హార్మోన్ డోపమైన్ ఇంక్రీజ్ అయ్యి దాన్ని తగ్గించేస్తున్నది. కానీ స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గడానికి ఇది బాగా పనికొస్తుంది. అలాంటి వెల్వెట్ బీన్ పొడి ఒక స్పూన్ అంటే 6 గ్రాములు రోజు తీసుకుంటే సరిపోతుంది. ఆ వెల్వెట్ బీన్స్ పొడిని మనం ఒక స్పూన్ తీసుకుని దానికి కాస్త తేనె కలుపుకుని తినేసేయచ్చు, లేదా నీళ్లు కలుపుకుని త్రాగేసేయండి. ఇట్లా ఒక నెల 2 నెలలు వాడేసరికి చాలా ఇంప్రూవ్మెంట్. మగవారికి స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోయి టెస్టోస్టిరోన్ హార్మోన్ పెరగటం, కౌంట్ అండ్ మోటిలిటీ, స్పామ్ హెల్దీగా తయారవటానికి ఈ వెల్వెట్ బీన్ పొడి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా మగవారందరూ ఇట్లాంటి 2 రకాల పొడులను బాగా వాడుకోగలిగితే మీకు చాలా చక్కగా ఈ హార్మోన్స్ పెరగటం, లైంగిక సామర్థ్యం పెరగటానికి, స్ట్రెస్ వల్ల కూడా చాలామంది లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అలాంటి ఇంప్రూవ్మెంట్ కూడా మీకు రావటానికి 2 రకాలుగాను ఈ 2 పొడులు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.